వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. డిజిటల్ రూపాయి, ఈ రూపాయి క్యాష్ లేకుండా చెల్లింపుల్లో కొత్త యుగం మొదలైంది. యూపీఐ ఉంది, కార్డులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ రూపాయి అంటే ఏమిటి, ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది, ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. అసలు వార్త ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపాయిని రిటైల్ వినియోగానికి విస్తరిస్తోంది. ఇది క్రిప్టో కాదు, ఇది ప్రైవేట్ యాప్ అసలు కానే కాదు. ఇది భారత ప్రభుత్వ అధికారిక డిజిటల్ కరెన్సీ. ఈ డిజిటల్ రూపాయి అంటే ఏమిటి? సింపుల్గా, డిజిటల్ రూపాయి అనేది క్యాష్కు డిజిటల్ రూపము. అంటే 100 రూపాయల నోటు ఎలా ఉంటుందో 100 రూపాయల ఈ నోటు కూడా అంతే విలువ ఉంటుంది. కానీ ఇది మొబైల్ వ్యాలెట్లో ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ లేకున్నా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఎలా ఉపయోగిస్తారంటే, మీ బ్యాంక్ ఇచ్చే డిజిటల్ రూపీ వ్యాలెట్ ఓపెన్ చేయాలి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపు పూర్తి సేమ్ యూపీఐ లానే ఉంటుంది. కానీ డబ్బు నేరుగా ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ. సామాన్య ప్రజలకు లాభాలు ఏంటంటే, క్యాష్ మోసుకెళ్లాల్సిన అవసరం లేదు, నకిలీ నోట్లు ఉండవు, ట్రాన్సాక్షన్ ఖర్చు తక్కువ, ఇంటర్నెట్ లేకున్నా భవిష్యత్తులో చెల్లింపు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు నేరుగా వ్యాలెట్లో, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు సురక్షితమైన డబ్బు వ్యవస్థగా చెప్పవచ్చు. షాపులు, వ్యాపారులకు ఉపయోగపడుతుంది. ఎలా అంటే, చిల్లర దొంగతనాలు కూడా తగ్గుతాయి, క్యాష్ కౌంట్ సమస్య లేదు, బ్యాంక్ సెటిల్మెంట్ ఆలస్యం ఉండదు. అలాగే చిరు వ్యాపారులకు కూడా ఇది చాలా లాభదాయకం. యూపీఐ కంటే ఈ రూపాయి అనేది వేరు. ఎలా అంటే, యూపీఐ అనేది బ్యాంక్ నుండి బ్యాంక్ వెళ్తుంది. డిజిటల్ రూపాయి అనేది డబ్బే డిజిటల్గా మారుతుంది, మధ్యలో బ్యాంక్ సెటిల్మెంట్ అవసరం లేదు. ఇది నిజమైన డిజిటల్ క్యాష్. డిజిటల్ రూపాయి అనేది భారతదేశంలో క్యాష్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను డిజిటల్ కరెన్సీ యుగంలోకి తీసుకువెళ్లే ఒక కీలకమైన సంస్కరణగా మనం చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో దీని యొక్క ఉపయోగం ఏమో జరగబోతుందంటే, రేపటి రోజుల్లో బస్ టికెట్లు కానీ, రేషన్ కానీ, ప్రభుత్వ పేమెంట్స్ ఏమైనా కానీ, పింఛన్లు కూడా మనం అన్నీ కూడా డిజిటల్ రూపాయి ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.